స్పేస్ లో చాలా దూరాలు ట్రావెల్ చేయడానికి, అంటే ప్లానెట్స్ లేదా మన సోలార్ సిస్టమ్ బయట వరకు ట్రావెల్ చేస్తే అక్కడ సన్లైట్ ఆల్మోస్ట్ జీరో. సన్లైట్ లేదు కాబట్టి అక్కడ సోలార్ ప్యానెల్స్ కూడా వర్క్ అవ్వవు. మార్స్ దాటిన తర్వాత జూపిటర్, సాటర్న్, ప్లూటో ఇంకా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ట్రావెల్ చేయాలంటే పవర్ కోసం నాసా లేదా ఇతర స్పేస్ ఏజెన్సీకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆర్టీజీ. ఆర్టీజీ అంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. ఇది వర్క్ అవ్వాలంటే అందులో న్యూక్లియర్ ఫ్యూల్ ఉండాలి. ప్లూటోనియం 238 అనే ఎలిమెంట్ ని ఆర్టీజీలో వేశాక ప్లూటోనియం నుండి వచ్చే హీట్ ని ఆర్టీజీ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. అలా డీప్ స్పేస్ లోకి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్స్ కి మెయిన్ ఫ్యూల్ లాగా ఉండేది ప్లూటోనియం 238 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఈ ప్లూటోనియం ని ఆర్టీజీ అనే డివైస్ లో సేఫ్ గా ప్యాక్ చేస్తారు. అది స్పేస్ క్రాఫ్ట్ కి టెన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఎలక్ట్రిసిటీ, హీట్, స్టెబిలిటీ ఇస్తుంది. అయితే నాసాకి డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే ప్లూటోనియం తప్పనిసరి ఉండాలి. కానీ ఇష్యూ ఏంటంటే అమెరికాలో ప్లూటోనియం 238 ప్రొడక్షన్ 1980s తర్వాత కంప్లీట్లీ ఆగిపోయింది. న్యూక్లియర్ రియాక్టర్స్ క్లోజ్ అయ్యాయి. ప్లూటోనియం మైనింగ్ కోసం గవర్నమెంట్ నుండి ఫండింగ్ కట్ అయింది. యుఎస్ఏ మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ ఎండ్ అవడంతో ప్లూటోనియం పై అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పై గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. 1990s టు 2000s కాలంలో నాసా ఓల్డ్ ప్లూటోనియం స్టాక్ ని యూజ్ చేస్తూ గెలీలియో, క్యాసినీ, న్యూ హోరిజన్ లాంటి మిషన్స్ ని ఎలాగోలా నడిపించింది. సుదూర స్పేస్ లోకి వెళ్లిన 2 వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ లో కూడా ఎన్నో ఇయర్స్ క్రితం ఖాళీగా ఉన్న ఓల్డ్ ప్లూటోనియం స్టాక్ నే యూజ్ చేశారు. అయితే నాసా దగ్గర ప్లూటోనియం స్టాక్ 2010 టు 2015 వరకు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నాసా దగ్గర టోటల్ ప్లూటోనియం అప్రాక్సిమేట్లీ 35 kgs ఉంటే అది యూజ్ చేసుకునే ఫామ్ లో కేవలం 16 kgs మాత్రమే ఉంది. ఏంటి అంత తక్కువ ప్లూటోనియమేనా అనుకోవచ్చు. యాక్చువల్లీ అది కొంచెం తక్కువే. అయినప్పటికీ ప్లూటోనియం పవర్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ 1 kg ప్లూటోనియం 30 lakh tons కోల్ ఎనర్జీతో సమానం. హిరోషిమా బాంబింగ్ లో కేవలం 6 kg ప్లూటోనియం ని యూజ్ చేశారు. అది ఎంత పెద్ద విధ్వంసం చేసిందో అందరికీ తెలుసు. సరే, మరి నాసా దగ్గర ఉన్న 16 kgs తో 2-3 మిషన్స్ కి మాత్రమే సరిపోతుంది. ఇక ఫ్యూచర్ మిషన్స్ కి అయితే ఆల్మోస్ట్ జీరో ఛాన్స్. అండ్ ఆల్రెడీ స్టోరేజ్ లో ఉన్న ప్లూటోనియం కూడా ఓల్డ్ అయిపోయింది. రేడియేషన్ క్వాలిటీ తగ్గిపోయింది. ప్లూటోనియం నుండి వచ్చే హీట్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది. నాసా ఎక్కడా కూడా న్యూ ప్లూటోనియం ని పొందలేక తన ఎనిమీ కంట్రీ అయిన రష్యా దగ్గర కొన్ని కిలోస్ కొన్నారు. ఆ డీల్ కూడా 2010కి కంప్లీట్ అయింది. మళ్ళీ ఎవరు ఇవ్వలేదు. ఇక అప్పటి నుండి రియల్ టెన్షన్ స్టార్ట్ అయింది. 2011లో లాంచ్ అయిన క్యూరియాసిటీ రోవర్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యే స్టేజ్ కి వెళ్ళింది. ఎందుకంటే పవర్ సోర్స్ ఉండకపోతే మార్స్ మీదకి రోవర్ వెళ్ళినా యూజ్ ఏముండదు. అదే టైంలో యురేనస్ ఆర్బిటర్, నెప్ట్యూన్ ఆర్బిటర్, టైటాన్ ల్యాండర్ ఇలాంటి మిషన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి ప్లూటోనియం లేక ఆగిపోయాయి. నాసా డైరెక్టర్స్ ఓపెన్ గానే చెప్పారు ప్లూటోనియం 238 లేకుంటే డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయలేము అని. ఎందుకంటే ఆర్టీజీలో ఫ్యూల్ లేకపోతే స్పేస్ క్రాఫ్ట్ ఫ్రీజ్ అవుతుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అవుతాయి, కమ్యూనికేషన్ జీరో అవుతుంది, అసలు ఎనర్జీ సోర్సే ఉండదు. నాసా 2010 టు 2014 మధ్య కాలంలో చాలా ఇబ్బంది ఫేస్ చేసింది. యుఎస్ గవర్నమెంట్ కూడా అప్పుడు చాలా డిలే చేసింది. ఎందుకంటే ప్లూటోనియం ప్రొడ్యూస్ చేయడం చాలా డబ్బుతో కూడుకున్న పని. పైగా హైలీ రేడియో యాక్టివ్ అండ్ డేంజరస్. న్యూక్లియర్ రియాక్టర్స్ చిన్న ప్రాబ్లం వల్ల ఎక్స్ప్లోడ్ అయితే ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల వరకు ఏ జీవులు కూడా బ్రతకలేవు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఆ ప్రాంతంలో రేడియేషన్ ఉంటుంది. అప్పుడెప్పుడో 1986లో ఎక్స్ప్లోడ్ అయిన చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ ప్లేస్ అనేది ఇంకో 300 ఇయర్స్ వరకు రికవర్ అవ్వదు. సరే, ఎలాగోలా ఫైనల్ గా 2013లో యుఎస్ గవర్నమెంట్ ప్లూటోనియం కోసం ఫండింగ్ అప్రూవ్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి మళ్ళీ ప్లూటోనియం ప్రొడక్షన్ అమెరికాలో స్టార్ట్ చేయండి అని చెప్పింది. అయితే ప్లూటోనియం ప్రొడక్షన్ సింపుల్ కాదు. ఈ ప్రాసెస్ స్లో మరియు కాంప్లికేటెడ్. ప్లూటోనియంలో ప్లూటోనియం 238, 239, 240 ఇలా చాలా రకాల సబ్ ఎలిమెంట్ ప్లూటోనియమ్స్ ఉంటాయి. అయితే స్పేస్ క్రాఫ్ట్ లో రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ కి ప్లూటోనియం 238 ఉండాలి. ఇది హైలీ రేడియో యాక్టివ్ మెటీరియల్. దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఫాస్ట్ గా డికే అవుతుంది. కేవలం 87.7 ఇయర్స్ లో దీని హాఫ్ లైఫ్ అయిపోతుంది. అంటే 87.7 ఇయర్స్ లో హాఫ్ ప్లూటోనియం డికే వల్ల యురేనియం 234 అనే ఇంకో ఎలిమెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక మిగిలిన రిమైనింగ్ హాఫ్ ప్లూటోనియం డికే అవుతూనే ఉంటుంది. యురేనియం 234 కూడా రేడియో యాక్టివ్ మెటీరియలే, బట్ ప్లూటోనియం అంత పవర్ఫుల్ కాదు. అయితే రా ప్లూటోనియం ని కొన్ని పద్ధతుల ద్వారా న్యూక్లియర్ రియాక్టర్స్ లో ప్లూటోనియం 238 ని రెడీ చేస్తారు. 2014లో ఫస్ట్ ఇయర్ లో అమెరికా కేవలం 50 grams ప్లూటోనియం ని మాత్రమే ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ ఇయర్ 100 grams, తర్వాత ఒక ఇయర్ కి 300 to 400 grams మాత్రమే చేసింది. యాక్చువల్ టార్గెట్ పర్ ఇయర్ కి 1.5 kg తయారు చేయాలి. కానీ అలా జరగట్లేదు. ఈ స్లో ప్రొడక్షన్ వల్ల నాసాకి బేసిక్ నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతున్నాయి. అందుకే లార్జ్ మిషన్స్ అంటే సుదూర అంతరిక్షంలోకి స్పేస్ క్రాఫ్ట్స్ ని పంపే మిషన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇంపాసిబుల్.
అయితే ఇలా కొంచెం కొంచెం ప్లూటోనియం ని ప్రొడ్యూస్ చేయడం వల్ల 2020లో లాంచ్ అయిన పర్సెవరెన్స్ రోవర్ కి ఫ్రెష్ ప్లూటోనియం 238 ని సప్లై ఇచ్చారు. ఇక 2028లో సాటర్న్ మూన్ అయిన టైటాన్ కి లాంచ్ అవ్వబోయే డ్రాగన్ ఫ్లై మిషన్ కి మరికొంత ప్లూటోనియం రెడీ అవుతుంది. ఇక యురేనస్ ఆర్బిటర్ అనే మరో మిషన్ 2030s కాలంలో పాసిబుల్ అవుతుంది. ఇలా నాసా యొక్క డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ స్లోగా సాగుతుంది. అయితే టెక్నాలజీ పరంగా రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ టెక్నాలజీ చాలా టఫ్. ప్లూటోనియం హీట్ ని జనరేట్ చేస్తుంది. అది థర్మో ఎలక్ట్రిక్ మాడ్యూల్స్ లో ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది. 1 RTG డెకేడ్స్ వరకు స్టేబుల్ గా అప్రాక్సిమేట్లీ 110 వాట్స్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఈ పవర్ టెన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు స్పేస్ క్రాఫ్ట్ కి ఎలక్ట్రిసిటీని అందించగలదు. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ కి 3 RTGs ఉన్నాయి. ఒక్కో దాని నుండి 157 వాట్స్, అలా 3 కలిపి టోటల్ 470 వాట్స్ పవర్ అవుతాయి. అలా 47 ఇయర్స్ నుండి RTGs పవర్ ఇస్తున్నాయి. ఆల్రెడీ వోయేజర్ 2లో 259 వాట్స్ పవర్ అయిపోయింది. 2025 నాటికి ఇంకో 220 వాట్స్ పవర్ ఉంది. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్స్ ఆల్రెడీ సోలార్ సిస్టమ్ క్రాస్ అయ్యి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ట్రావెల్ అవుతున్నాయి. సోలార్ ప్యానెల్స్ ఈ డిస్టెన్స్ లో 2% కూడా వర్క్ అవ్వవు. అయితే ప్లూటోనియం వల్ల రిస్క్ కూడా ఉంది. ఒకవేళ రాకెట్ లాంచింగ్ టైంలో రాకెట్ బ్లాస్ట్ అయితే దాని లోపల స్పేస్ క్రాఫ్ట్ లో ఉండే ప్లూటోనియం పేలితే అది న్యూక్లియర్ బాంబ్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకే ప్లూటోనియం ని చాలా సేఫ్ గా ప్యాక్ చేస్తారు. రాకెట్ ఎక్స్ప్లోజన్ అయినా RTG బ్రేక్ అవ్వకుండా దాని ప్యాకింగ్ డిజైన్ చేస్తారు. క్యాసినీ అనే స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ టైంలో చాలా ప్రొటెస్ట్లు జరిగాయి. కానీ నాసా క్యాసినీ డిజైన్ ఎక్స్ట్రీమ్లీ రోబస్ట్, 0.001% కూడా ప్లూటోనియం ద్వారా ప్రాబ్లం రాదు అని చెప్పింది. అపోలో 13 మిషన్ లో ఆక్సిజన్ ట్యాంక్ లీక్ వల్ల అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో లూనార్ మాడ్యూల్ కోసం ఒక RTGని యూజ్ చేశారు. కానీ స్పేస్ క్రాఫ్ట్ లోని ప్లూటోనియం పసిఫిక్ ఓషియన్ లో టొంగా ట్రెంచ్ అనే ప్రాంతంలో పడింది. అందులోని RTG సేఫ్ గానే ఉంది, ఎటువంటి ఎన్విరాన్మెంటల్ రిస్క్ లేదు అని అటామిక్ ఎనర్జీ కమిషన్ కన్ఫర్మ్ చేసింది. అయితే దానిని ఇప్పటికీ రికవర్ చేయలేదు. ఇప్పటికీ ఆ RTG పసిఫిక్ ఓషియన్ లో సేఫ్ గా ఉంది. అయితే 1 kg ప్లూటోనియం కాస్ట్ $8 to $15 million ఉంటుంది. అంటే రఫ్ గా 100 కోట్ల రూపాయలు. నాసాకి బడ్జెట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ దొరకపోతే మొత్తం నాసా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇంకా స్లో అవుతుంది. కోల్డ్ వార్ తర్వాత అమెరికాలో ప్లూటోనియం ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే న్యూ రియాక్టర్స్ అండ్ కెమికల్ ల్యాబ్స్ యూజ్ చేసి ప్లూటోనియం ప్రొడక్షన్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ ప్రాసెస్ ఇంకా స్లోగా నడుస్తుంది అండ్ ఫ్యూచర్ మిషన్స్ కి ఇంకా కేర్ఫుల్ ప్లానింగ్ చాలా అవసరం. నాసా ప్లూటోనియం ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ వరల్డ్ యొక్క డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాబ్లం అనుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ నాసా తప్ప ఏ కంట్రీ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ చూపించిన బడ్జెట్ అండ్ టెక్నాలజీ డిఫరెన్స్ వల్ల ఆ ప్రోగ్రామ్స్ ఇప్పట్లో స్టార్ట్ అవ్వవు. అలాంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి హార్ట్ అయిన ప్లూటోనియం ఫ్యూల్ సడన్లీ ఫినిష్ అయిపోయిన సిచ్యువేషన్స్ నాసా ఫేస్ చేస్తుంది అంటే అసలు గవర్నమెంట్స్ కి డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పై అంత ఇంట్రెస్ట్ లేదు అని అర్థమవుతుంది. ప్లూటోనియం 238 లేకుంటే క్యాసినీ, వోయేజర్, న్యూ హారిజాన్స్ లాంటి లెజెండరీ మిషన్స్ పాసిబుల్ అయ్యేవి కాదు. ప్లూటోనియం 238 అనే ఫ్యూల్ నాసా యొక్క పవర్ సోర్స్ లా కాకుండా హ్యుమానిటీ డీప్ స్పేస్ లో చూసే ఐస్ లాగా చూడాలి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండైన గవర్నమెంట్స్ అన్ని ప్లూటోనియం ప్రొడక్షన్ ని పెంచితే ఫ్యూచర్ లో అద్భుతమైన స్పేస్ ప్రోగ్రామ్స్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.